శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి. ఈరోజు ఈ వీడియోలో మేషరాశి 2024-2025 క్రోధినామ సంవత్సర మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, మొత్తం 9 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాల వాళ్ళకి ఈ రాబోయేటువంటి క్రోధినామ సంవత్సరం ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది తెలుసుకుందాం. గురువు 2024 మే 1వ తేదీ వరకు మేషరాశిలో సంచారం, ఆ తర్వాత వృషభ రాశిలో సంచారం. గురుడు 2వ ఇంట తామ్రమూర్తిగా ఉంటాడు. అట్లాగే శని ఈ 2024-25 సంవత్సరం అంతా కూడా ఏకాదశిలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. రాహు వ్యయంలో ఈ సంవత్సరం అంతా కూడా లోహమూర్తిగా ఉంటాడు. సో గురుడు రాహు ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో లేరు, ఒక్క శని మాత్రమే అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ శని ఏకాదశంలో ఉంటుంది, గురు రాహుల యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఈ శని రాహు గురుల వల్ల రాబోయేటటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయని తెలుసుకుందాం. ఈ సంవత్సరం రాహు వ్యయంలో ఉండటం వల్ల కొంచెం రుణాలు చేయవలసి రావాల్సి ఉంటుంది. అట్లాగే రుణభారం పెరిగేటటువంటి పరిస్థితి, అట్లాగే కొంచెం అనారోగ్య సూచనలు, ఔషధ సేవనం, అనుకోని ప్రయాణాలు కొంచెం కష్టంగానే ఉంటుంది 2024-25 మేషరాశి వాళ్ళకి. అట్లాగే ఈ రాశి వాళ్ళకి చైత్ర మాసం కనుక చూసుకున్నట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే షేర్ మార్కెట్ కూడా అనుకూలంగా ఉంటుంది. ధరవరలు కూడా కొంచెం హెచ్చుతగ్గులుగా ఉంటాయి మార్కెట్కి. విద్యార్థులు అధికంగా శ్రమ పడవలసి ఉంటుంది చైత్ర మాసం. అట్లాగే వైశాఖ మాసం చూసుకున్నట్లయితే ఈ మాసం అంతా కూడా ఎక్కువ దూరం ప్రయాణాలు, అనారోగ్యము, ఔషధ సేవనము ఉంటుంది. ఎందుకంటే రవి మేనం, మేషం, వృషభ రాశుల్లో సంచారం చేయటం వల్ల రవి, జన్మ రవి, ద్వితీయంలో రవి ఉండటం వల్ల. అట్లాగే విందులు వినోదాల్లో పాల్గొనటం, గృహంలో శుభకార్యాలు అవి ఉంటాయి. అట్లాగే జ్యేష్ఠ మాసం చూసుకున్నట్టయితే కనుక రవి శని కుజుల సంచారం వలన వాహన ప్రమాదాలు, బంధుమిత్రుల అనారోగ్యం, గృహమందు బంధుమిత్రుల యొక్క సమాగమనం, అట్లాగే విద్యార్థులు అధికంగా ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది వ్యయంలో ఉన్నటువంటి రాహు వలన, రవి కుజు శని యొక్క ఇది వలన. కాబట్టి విద్యార్థులు అధిక శ్రమను చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఆషాఢ మాసం, ఈ ఆషాఢ మాసం పూర్వార్ధం మొత్తం ఆదాయం అధికంగా ఉంటుంది. తలచిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. కార్యానుకూలత, అట్లాగే దేవతా దర్శనము, ఇష్టదేవతా దర్శనము. షేర్ మార్కెట్ ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా పూర్వార్ధం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అట్లా భాద్రపద మాసం కనుక చూసుకున్నట్టయితే ఈ భాద్రపద మాసం పూర్తిగా అనుకూలం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రహాలని కూడా కన్య, సింహరాశుల్లో సంచారం చేయడం వలన పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 5, 6 ఇంట్లో రవి, రాహు, కుజులు ఎవరున్నప్పటికీ కూడా, రవి, బుధ, కుజ, శుక్రులు ఎవరున్నప్పటికీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇట్లాగే విద్యార్థులు కూడా చాలా అనుకూలతగా ఉంటుంది. శ్రమ తక్కువతో మార్కులు అధికంగా సంపాదించేటువంటి వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల అన్యోన్యత ఉంటుంది. ఇష్టదేవత దర్శనము, గృహానికి బంధువులు రావటం వెళ్ళటం అటువంటివి జరుగుతుంటాయి. అట్లాగే ఆశ్వేజ మాసం, ఈ మాసం కూడా పూర్వార్ధం అంతా కూడా చాలా బాగుంటుంది. ద్వితీయార్థంలో రవి, కుజ, శుక్రులతో కన్యా, తులా రాశుల్లో సంచారం వలన కొంత వ్యతిరేకత ఉంటుంది. అయినప్పటికీ కూడా పూర్వార్ధం అనుకూలంగా ఉండటం వలన ద్వితీయార్థం కూడా పెద్ద శ్రమ అనిపించదు. అట్లా వృత్తి వ్యాపారాలన్నింటిలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం
కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రథమార్థం మొత్తం షేర్ మార్కెట్ చాలా అనుకూలంగా ఉంటుంది. అట్లా బంగారు వ్యాపారస్తులు, స్వర్ణ వ్యాపారస్తులు, రజత వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉంటుంది. అట్లా కార్తీక మాసం, ఈ మాసం చూసుకున్నట్టయితే కనుక రవి కుజ శుక్రులంతా కూడా తుల వృశ్చిక రాశుల్లో సంచారం అవటం వల్ల సప్తమ అష్టమ స్థానాల్లో ఉండటం వలన పూర్తి వ్యతిరేకత ఉండేటువంటి వాతావరణం ఉంది. ఈ రాశిలో పైన చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా వ్యతిరేకతలో ఉంటాయి. ఆర్థికమైనటువంటి స్థితి, వ్యాపార స్థితి, విద్యార్థులు మార్కులు, చదువులు, అట్లాగే స్వర్ణ రజితకారులకి అన్ని రకాల వాళ్ళకి కూడా ఈ మేషరాశి వాళ్ళకి కార్తీక మాసం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. షేర్ మార్కెట్ కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఆచితూచి అడుగు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. అట్లాగే మార్గశీర్ష మాసం, ఈ మాసంలో కూడా వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే రవి కుజ శుక్రులు ఇంకా కన్యా తులా వృశ్చిక రాశుల్లో సంచారంలో ఉండటం వలన ఇంకా కొంత వ్యతిరేకత ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత బెటర్ అనిపిస్తుంది. ధనానికి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. విద్యార్థులు శ్రమతో చేయవలసిన అవసరం ఉంటుంది. ఇట్లా దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. గురుడు సప్తమ స్థాన సంచారం వలన అనుకోకుండా తీర్థయాత్రలు చేయవలసి రావటం, శివారాధనకు అవకాశం ఉండటం, శివాలయ దర్శనము ఇవి కూడా అనుకూలిస్తాయి. అట్లాగే పుష్యమాసం, ఈ పుష్యమాసంలో గ్రహబలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే పుష్యమాసం వచ్చేసరికి గ్రహాలని కూడా ధనుసు రాశిలోకి వచ్చేస్తాయి. కాబట్టి ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి గ్రహాలని కూడా మేషరాశికి 9వ స్థానం అవటం వలన గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాల విషయాల్లో కూడా విద్యార్థులకు కూడా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. అట్లాగే స్వర్ణ రజతకారులు కూడా వ్యాపారపరంగా బాగుంటుంది. షేర్ మార్కెట్ కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసం మాత్రం పూర్తి అనుకూలంగా ఉంటుంది, చూసుకోవాల్సిన అవసరం లేదు. మాఘమాసం, ఈ మాఘమాసంలో వచ్చేసరికి రవి కుజ శుక్ర బుధులు మకర కుంభాలకి ధనుసు మకర రాశుల్లో సంచారం అవడం వలన ఈ మాఘమాసం కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఈ మాఘమాసంలో దేవాలయ దర్శనము, బంధుమిత్రుల సమాగమనం, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం, రుణ భారాలు తగ్గించుకోవటం, రుణానికి అవకాశం లేకుండానే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. గృహంలో శుభకార్యాలు, విద్యార్థులకు కూడా మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాఘమాసం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే ఆఖరిగా ఫాల్గుణ మాసం, ఈ ఫాల్గుణ మాసం పూర్వార్థం మొత్తం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫాల్గుణ మాసం అనేసరికి కుంభ మీనాల్లో గ్రహాలు వచ్చేస్తాయి కాబట్టి రవి బుధులు, కాబట్టి పూర్వార్థం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం మాత్రం కొంచెం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కున్నప్పటికీ కూడా ఇచ్చిన డబ్బులు చేతికి రాకపోవడం, సమయానికి అనుకోనటువంటి దూర ప్రయాణాలు చేయటం, విద్యార్థులు కొంత శ్రమపడి రావటం, ఎందుకంటే పరీక్షల సమయం దగ్గరికి రావటం వలన కొంచెం శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎటు చూసుకున్నప్పటికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరం మేషరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణంలోనే ఉంటుంది. అట్లాగే ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం వచ్చేసరికి 8, వ్యయం వచ్చేసరికి 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఉంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో 1కి 2 సార్లు చూసి ఆలోచించి జాగ్రత్తగా ముందు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అనారోగ్య విషయంలో కాళ్ళకి సంబంధించి మోకాళ్ళ కింది భాగంలో జాగ్రత్తగా ఉండవలసింది. అట్లాగే స్టమక్ సంబంధించి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది. హరి ఓం తత్సత్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది సబ్స్క్రైబ్ చేయండి. ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైన ఫలితాలు వింటారు, వాళ్ళు కూడా సుఖాన్ని అనుభవించగలుగుతారు. హరి ఓం తత్సత్.